వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175కు 175 సీట్లు గెలుచుకోవటం ఖాయమన్నారు మంత్రి విడుదల రజని. గుంటూరులో జరిగిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆమెతో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోషయ్య పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ ద్వారా వాలంటీర్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించి పింఛన్ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టారని వారు మండిపడ్డారు. చంద్రబాబు కూటమితో పాటు ఎల్లో మీడియా ఎన్ని అరాచకాలు చేసినా ప్రజలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారన్నారు మంత్రి విడుదల రజని. ఇంటికే వాలంటీర్స్ వెళ్ళి పెన్షన్ 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్ని ఈ రాష్ట్రంలోని ప్రజలు చూసి మరి రీసెంట్గా మొన్న పెన్షన్ ఇచ్చే టైంకి ఈరోజు వచ్చినటువంటి ఆంక్షల వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో, పెన్షన్ తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారో స్పష్టంగా మనకు అర్థమైంది. రాష్ట్ర ప్రజలు స్పష్టంగా వాళ్ళు డిసైడ్ అయ్యారు, మళ్ళా జగనన్న పాలన వస్తేనే మళ్ళా మా ఇంటి వద్దకు పెన్షన్స్ వస్తాయి, ఈ సంక్షేమం కొనసాగుతుంది. లేదంటే ఈరోజు పడుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఆంక్షల వల్ల ప్రతిపక్షాలు ఓర్చుకోలేక చేసినటువంటి ప్రయత్నాల వల్ల ఏదైతే ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారో మనకి ఇలాంటి ఇబ్బందులే ఉంటాయేమో అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి, కాదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి అండగా ఉందాం, జగనన్న నాయకత్వాన్ని కొనసాగించుకోవాలంటే జగనన్నకే ఓటేయాలని చెప్పి నిశ్చయించుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఈ మధ్యకాలంలో ఈ జరిగినటువంటి పరిస్థితుల్లో మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది.